సనాతన ధర్మం గురించి మాట్లాడేవాళ్ళు కానీ, లేకుంటే ధర్మం గురించి ఫైట్ చేస్తున్నారు అని మీరు చెప్తారు కదండి. సో మాలాంటి వాళ్ళు జనరల్గా క్రిస్టియానిటీ మీద, ఇస్లాం మీద, దీని మీద మనం జనరల్గా మాట్లాడతామండి. అంటే చాలామంది నాలాంటి వాళ్ళు కమ్యూనిజం గురించి చాలా చాలా తక్కువ మాట్లాడతారు. ఉన్నా కూడా చాలా తక్కువ క్రిస్టియానిటీ మీద ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. జనరల్ పాలిటిక్స్ గురించి, దేశం గురించి, దీని గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కమ్యూనిజం గురించి మనం ఎందుకు మాట్లాడాలి? ఎందుకంటే అన్నిటికంటే డేంజరస్ ఈ కమ్యూనిజం అండి. డేంజరసే కాదు, వీళ్ళు హిందువులమని నాటకాలు వేస్తూ, హిందువులని మభ్యపెడుతూ ధర్మానికి, దేశానికి కూడా వ్యతిరేకంగా పనిచేస్తారు. ఎంత ఓపెన్గా చెప్తారంటే మనకు అనిపిస్తుంది, వీళ్ళు కూడా హిందువులే, మనలోంటి వాళ్ళే. మేబీ వాడికి ఇన్ఫర్మేషన్ లేక అలా మాట్లాడుతున్నాడేమో. అంటే వీడు కూడా హిందువే. ఈవెన్ మీరు చాలామంది చూసుంటారు, కమ్యూనిస్టులు చందాల కోసం వస్తారు, హిందువుల దగ్గరికి వస్తారు, క్రిస్టియన్ల దగ్గరికి వెళ్ళరు. ఈ హిందువులే వాళ్ళకి చందాలు ఇస్తారు. అదే చందాలతో వీడు మన ధర్మం మీద దాడి చేస్తాడు, మన దేశం మీద కూడా దాడి చేస్తాడు. మనం చరిత్రలోకి పోతే చాలా ఉంది ప్రేక్షకులు, గంటలు గంటలు మాట్లాడుకోవచ్చు. ఏ కమ్యూనిస్టు ఎంత ద్రోహమైన పనిచేశాడు. ఒక స్పష్టమైన ఉదాహరణ చెప్తాను. 1962లో చైనా భారతదేశాన్ని ఆక్రమించినప్పుడు ఆ ఆక్రమణ చేసింది చైనా కాదు, మొదటి దాడి చేసింది భారతదేశం అని చెప్పారు వీళ్ళు. అంటే దేశానికి కూడా వ్యతిరేకంగా ఉన్నారు. వెస్ట్ బెంగాల్లో ఒకప్పుడు ఈ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉండేది. అప్పుడు ఈ బంగాల్లో, అంటే బంగ్లాదేశ్లో హిందువులు వాళ్ళ మీద దౌర్జన్యాలు జరిగితే వాళ్ళు పారిపోయి ఇక్కడికి వచ్చారు. ఒక ప్రాంతానికి వచ్చారు, నాకు అది గుర్తులేదు. అక్కడికి వచ్చేసి అప్పుడు కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉంది. వాళ్ళు ఏం చేశారంటే, లేదు మిమ్మల్ని కాపాడతాం, మీకు పునరావాసం కల్పిస్తాం, మీకు వీళ్ళైతే ఇళ్ళు కట్టించి మిమ్మల్ని అక్కడ బస చేస్తామన్నారు కమ్యూనిస్టులు. తర్వాత ఏం జరిగిందో తెలుసండి, మీరు షాక్ తింటారు. తర్వాత ఒకరోజు కృష్ణాష్టమి రోజు వాళ్ళు పూజలు జరుపుకుంటుంటే వాళ్ళ మీద పోలీసులతో ఫైర్ చేయించారు. దాంట్లో కమ్యూనిస్టులు కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. అనేక మంది చచ్చిపోయారు. పోతే మీరు అనుకోవచ్చు, హిందువులను చంపారు కదా అని. అంటే కేవలం హిందువులు మాత్రమే కాదు, వాళ్ళలో మ్యాక్సిమం ఉన్నదంతా కూడా దళితులు, ఎస్సీ ఎస్టీలు, బీసీలు, వీళ్ళన్నమాట. సో వాళ్ళ మీద కాల్పులు జరిపి కొన్ని వందల మందిని ఈ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏదైతే వెస్ట్ బెంగాల్లో ఉన్నదో అది చంపింది. సో వీళ్ళు దేశానికి ఫేవరబుల్గా కాదు. భారతదేశం అంటే వీళ్ళకు పడదు, దేశం మీద ప్రేమ లేదు. ఎక్కడో పుట్టిన ఆ పరమ నీచ నికృష్టుడు కార్ల్ మార్క్స్ అంటే వీళ్ళకి ఇష్టం. ఎక్కడో పుట్టి కోట్ల మందిని చంపిన స్టాలిన్ గారు అంటే ఇష్టం. లేకుంటే ఆ పరమ నీచ నికృష్టుడు మావోయిస్ట్ అంటే ఇష్టం. కానీ వీళ్ళకి హిందువులు అవసరంలా, సావర్కర్ అవసరంలా, సుభాష్ చంద్రబోస్ అవసరంలా. ఈవెన్ గాంధీని కూడా తిట్టారు. గాంధీ అంటే పెద్ద నాకేం ప్రేమ లేదు, గాంధీని కూడా బండబూతులు తిట్టారు. సో ఇది కమ్యూనిజం. సో మనం ఈరోజు ఏం చెప్తామంటే, ఈ వీడియోలో ఈ కమ్యూనిస్టులు మన హిందూ ధర్మానికి ఎలా వ్యతిరేకంగా ఉన్నారో మనం చూసుకోవాలి. ఇది చూసే ముందు ఇంకోటి కూడా మీకు చెప్తాను. నేను భరద్వాజ్ అనే ఒక కమ్యూనిస్ట్ని ఇంటర్వ్యూ చేశాను. ఆ వీడియో భక్తి శంక్ అనే ఛానల్లో మాత్రమే కాదండి, ఎక్స్ సెక్యులర్ సనాతని అనే ఛానల్లో కూడా ఉంది. దాన్ని కూడా ఒకసారి చూడండి, వాళ్ళ మెంటాలిటీ అర్థమవుతుంది. వీళ్ళు టోటల్గా రిటార్డెడ్ జాతి అండి. బ్రెయిన్ మొత్తం చెడిపోయి పురుగులు పడితే ఎలాంటి మాటలు వస్తాయో అలాంటి మాటలు మాట్లాడతారు వీళ్ళు. సో మనం ఈరోజు కొన్ని వీడియోలని విని దాని గురించి కామెంట్ వేసుకుందాం, సరేనండి? ఎందుకంటే కమ్యూనిస్టులు ఎంత డేంజరో మీకు తెలియాలి కదా, ఎంత నీచ నికృష్టలో మీకు తెలియాలి కదా. అది తెలియాలంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో విని దాని మీద మనం చర్చ చేసుకోవాలి. ఓకేనండి? సో ఆలస్యం లేకుండా ముందుకెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇది హిందీలో ఉంది. ఇక్కడ బ్రహ్మ విష్ణువులని నేను నమ్మను అంటున్నారు. తర్వాత బ్రాహ్మణుల గురించి కూడా ఏదో పిచ్చి వాగుడంతా వాగుతుంది క్యాండిడేట్. అఫ్ కోర్స్ ఈమె మీద కేసులు బుక్ అయినాయి, అరెస్ట్ అయిందో ఏదో జరిగింది. అసలైన మాట ఇప్పుడు వస్తుంది. దుర్గమ్మని ఒక పదాన్ని వాడింది ఈ పిచ్చి ముండది. ఇలాంటి పదాలు నా నోటి నుంచి జనరల్గా రావండి.
కానీ సందర్భాన్ని బట్టి ఎవరికి ఎలా మాట్లాడాలో ఆ లాంగ్వేజ్లో నేను మాట్లాడుతున్నాను. రండి అనే పదాన్ని వాడింది ఈ పిచ్చి ఉండదు. అంటే దుర్గమ్మని ఆ పదం వాడి ఆమెకు పూజ చేయొద్దు. దీస్ ఆర్ సపోజ్ టు బి హిందూస్ అండి. మరి ఈ కమ్యూనిజానికి పోయి ఆ బ్రెయిన్లో పురుగులు పట్టి చెడిపోయి ఆ రోగగ్రస్తులైన వీళ్ళని మనం హిందువులు అనాలా? నికృష్టులు అనాలి. ఈ పదం నా లెవెల్ అండి, కాపీరైట్ మొత్తం నాదే. వీళ్ళు నికృష్టులు, వీళ్ళు నికృష్టులు. ఆ పదాన్ని ఈ పిచ్చి ఉన్నది వాడింది. కేసు బుక్ అయింది అనుకుంటా. సో సో ఈ వీడియో విన్న తర్వాత కమ్యూనిస్టుల గురించి మీరేమనుకుంటారో మీరు నాకు చెప్పాలండి. నికృష్టులు నికృష్టులా? వీళ్ళను హిందువులు అంటారా, అసలు మనుషులు అంటారా? అది మీరు కామెంట్ రూపంలో చెప్పాలి. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇంకో వీడియోకి వెళ్దాం. अपराधियों के पक्ष में है, जो बलात्कारियों के पक्ष में है, जो मनुवादियों के पक्ष में है, जो ब्राह्मणवादियों के पक्ष में है. సో ఇక్కడ ఏదో న్యూస్ కాన్ఫరెన్స్ లాంటిది. ఎవరైతే రేపిస్ట్ చేశారో వాళ్ళ పక్షంలో ఉన్నారు, ఎవరైతే మనువాద పక్షంలో ఉన్నారు, బ్రాహ్మణుల పక్షంలో ఉన్నారు. ఇది కమ్యూనికృష్టుల స్టాండర్డ్ నెరేటివ్. మనువాదం అంటూ హిందువులను తిట్టాలి, మనుధర్మశాస్త్రాన్ని తిట్టాలి, బ్రాహ్మణులు తిట్టాలి. సరే, ఇప్పుడు వీళ్ళు అన్ని పేర్లు పెట్టారు కదండి. ఎప్పుడైనా ఈ జిహాదీలు, ఈ తురకలు వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చారు, మన డబ్బుల్ని దోసుకెళ్లారు, మన ఆడవాళ్ళని స్త్రీలని ఎత్తుకెళ్లారు, మన గుళ్ళని కూల్చారు, వీళ్ళు జిహాదీలు, ఖురాన్ని పట్టుకొని దౌర్జన్యాలు చేస్తారు అని ఎప్పుడైనా ఏ కమ్యూనిస్ట్ అయినా మాట్లాడిందా? సరే, ముస్లిమ్స్ వదిలేద్దాం, వీళ్ళ గురించి వద్దాం. క్రిస్టియన్స్ కూడా వచ్చారు కదా ఈ దేశానికి దోచుకోవడానికి. ఇదే మాట పోర్చుగీస్ మీద, స్పానిష్ల మీద అదే మాట మాట్లాడారు. వాళ్ళు కూడా గుళ్ళు కూల్చారు, మన సంపదను దోచుకెళ్లారు. బ్రిటిష్ వాళ్ళంటే కొంచెం వీళ్ళకు అలర్జీనే ఉంటుంది. వాళ్ళని ఎప్పుడన్నా అన్నారా? చర్చిలలో దౌర్జన్యాలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి, గ్రేపులు జరుగుతున్నాయి అని ఎప్పుడైనా వీడియోలు చేశారా? లేరు. చర్చిలలో మ్యాజిక్లు, మిరకళ్ళు జరుగుతున్నాయి అని ఎప్పుడైనా మాట్లాడారా? లేదు. ఖురాన్లో, బైబిల్లో ఎన్నో పిచ్చి పిచ్చి వాక్యాలు ఉన్నాయి, దౌర్జన్యాలు ఉన్నాయి, దోపిళ్ళు ఉన్నాయి, హింస ఉంది. దీని గురించి ఎప్పుడన్నా మాట్లాడారా? ఎప్పుడు లేదు. సింగిల్ టార్గెట్ బ్రాహ్మణులు, మనువాదం, వీళ్ళే. ఇదే వీళ్ళ టార్గెట్. సో వీళ్ళని మీరు హిందువులని అంటారా, లేకుంటే నికృష్టులు అంటారా? మీరే చెప్పాలి. ఇంకా ముందుకెళ్దాం. సో ఇక్కడ ఏం జరిగిందంటే, అలా మాట్లాడిన తర్వాత ఒక ఆయన వచ్చేసి అబ్జెక్షన్ తీసుకొని ఫైట్కి దిగాడు. ఆయన ఫైట్ అంటే కొట్టడం కాదు, సిద్ధాంతపరమైన చర్చకు దిగాడు. సో చిన్న వీడియో పెట్టది. అంటే మనలో కూడా ఆ ఫైట్ బ్యాక్ అనేది మొదలవుతుంది. మీరు నోటికి వచ్చింది ఎన్ని రోజులు మాట్లాడతారా, వేరే వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడతారు మీరు అని ఇంకో వీడియో కందాం. ఇవన్నీ ఏంటంటే సనాతన ధర్మం, జై శ్రీరామ్, ఇవన్నీ కార్పొరేట్ దేవుళ్ళు. ఈ నీచ నికృష్టుడు ఇంకోడు, వీడు ఏం మాట్లాడుతాడో వీడికి అర్థం కాదండి. పిచ్చి వాగుడంతా వాగుతాడు. సనాతన ధర్మంలో చెప్పబడిన దేవుళ్ళంతా కార్పొరేట్ దేవుళ్ళంతా, కార్పొరేట్ దేవుళ్ళు. మరి ఇప్పుడు యేసు పేరున డబ్బులు దండుకుంటున్నారు, దశమ భాగాలు. అక్కడ మసీద్లలో కూడా ఆల్మోస్ట్ వాళ్ళు కూడా ఏదో డబ్బులు ఇస్తారు. ఇదంతా కూడా కార్పొరేట్ కాదా? లవ్ జిహాద్లు జరుగుతున్నాయి, హలాల్ ఎకనామీ ఉంది, ఇదంతా కార్పొరేట్ జిహాద్ కాదా? కార్పొరేటే కదా ఇదంతా కూడా, కార్పొరేట్ వ్యవస్థ కదా. దాని గురించి ఈ ఎదవ ఎప్పుడైనా మాట్లాడిందా? మాట్లాడు. వాళ్ళ టార్గెట్ ఈ రెండు మ్లేచ్ఛ మతాలు కాదు, వాళ్ళ టార్గెట్ అంతా హిందుత్వం, భారతదేశం. ఇదే మాట్లాడతారు. నేనండి, శ్రీకృష్ణుడు కానీ రాముడు కానీ బేసిక్ దేవుడు కాదు, రాజ్యానికి రాజులు మాత్రమే. సో కృష్ణుడు, రాముడు దేవుళ్ళు కాదు. ఈ గొట్టంగాడు ఎవరండి డిసైడ్ చేయడానికి, సర్టిఫికేట్ ఇవ్వడానికి? వీడికి ఏ అర్హత ఉంది, వీడికి ఏం నాలెడ్జ్ ఉంది? ఇప్పుడు హిందువులు రాముడిని కానీ కృష్ణుడిని కానీ పూజించుకుంటారు, దేవుడిగా పెట్టుకుంటారు. వీడికి వచ్చిన జీ నొప్పి ఏంది? ఇంక జీలో నొప్పి ఏంది? ఈయన్ని కూడా కొందరు వెళ్ళి కొట్టారండి, చంపదెబ్బలు వేశారు. అయినా ఇంక బుద్ధి రాలేదు, మళ్ళీ వచ్చి ఇదే ఇస్తున్నాడు. అంటే ఈ ఎదవలు, ఈ కమ్యూనిస్టులు ఎలా ఉంటారో, వీళ్ళు హిందూ వ్యతిరేకులండి. హిందూ వ్యతిరేకులే కాదు, భారతదేశానికి కూడా వీళ్ళు వ్యతిరేకులే.
ఎందుకంటే భారతదేశం నాశనం అయిపోవాలి, హిందువులు ఉండొద్దు. అందుకే హిందువుల మీద ఏ దండయాత్ర జరిగినా, వాళ్ళ మీద ఏ టెర్రరిజం జరిగినా ఒక్క మాట కూడా ఈ ఎదవ మాట్లాడు. ఈ కమ్యూనిస్టులు మాట్లాడరండి. ఎందుకంటే హిందూ ధర్మం మొత్తం నాశనం అయిపోవాలి, భారతదేశం నాశనం అయిపోవాలి అని కోరుకుంటాడు వీడు. అలా అని వీడు వేరే దేశాల నుంచి డబ్బులు కూడా తీసుకుంటున్నాడు. చైనా నుంచి, డీప్ స్టేట్, అమెరికన్ డీప్ స్టేట్ నుంచి అక్కడి నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళ ఉచ్చ తాగి ఈ మాట మాట్లాడతారు. వీళ్ళు హిందువుల మీ దృష్టిలో యావరేజ్ హిందువుని నేను అడుగుతున్నాను. మీరు సెక్యులర్ వేసుకొని అన్ని మతాలు ఒకటేనండి, వీళ్ళు అభ్యుదయవాదులండి. ఈ ఎదవలు అభ్యుదయవాదులైతే వేరే మతాలలో ఉన్న తప్పు విషయాల గురించి ఎందుకు మాట్లాడరు? వాళ్ళలోనే ఉన్నాయి కదా లొగుసులు. నక్సలిజం ఉంది. నక్సలిజం పేరుతో వేల మందిని, లక్షల మందిని చంపారు, బాంబులు పెట్టారు, సిఆర్పిఎఫ్లని, పోలీసులని చంపారు. దాని గురించి ఏ విధమైన మాట్లాడిందా? మాట్లాడు. అలా చంపడం అభ్యుదయవాదం అంటారు. కానీ ఇదే అభ్యుదయవాదం వేరే సనాతన ధర్మంలో వీళ్ళకి కనపడదు. ఇది వీళ్ళ హిపోక్రసీ. ఇంకో వీడియో చూద్దాం. సావర్కర్ మన కంట్రీకి ఒక రెసిపీ మాత్రమే ఇచ్చారు. ఆ రెసిపీని పట్టుకుని ఒక కంప్లీట్ డిష్ లాగా కుక్ చేసింది మాత్రం ఆర్ఎస్ఎస్. రీసెంట్ గా 100 years సెంటినరీ సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసుకున్న ఆర్ఎస్ఎస్ యొక్క హిస్టరీ అర్థం చేసుకోవడం కొంచెం కాంప్లెక్స్. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే హిందువులు అయిపోగానే ఆర్ఎస్ఎస్, బీజేపీ వచ్చేస్తుంది వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళ టార్గెట్ ఏంటంటే యాక్చువల్గా సనాతన ధర్మము, కానీ ఆర్ఎస్ఎస్ని, బీజేపీని అడ్డం పెట్టుకొని మనల్ని తిడుతున్నారు వీళ్ళు. ఈ తిట్లు బీజేపీ ఆర్ఎస్ఎస్వి కాదు. ఇప్పుడు సావర్కర్ ఉన్నారు. సావర్కర్ ఏ ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ఇది నా దేశం అనుకుంటే వాడు నావాడే అన్నాడు. ఇంతకన్నా పెద్ద స్టేట్మెంట్ ఇస్తారా ఎవరన్నా? సో సావర్కర్ విశాల భావాలు కలిగిన వాడు. ఒక గుడిని కూడా ఆయన స్థాపించాడు. అక్కడ అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. అలాంటి గుడి ఒకటి కట్టాడు ఆయన. సో సావర్కర్ అభ్యుదయవాది. మరి ఇలాంటి దమ్మిడీకి పనికిరాని వాళ్ళు ఈ లోపాన్ని ఎత్తి చూపెడుతున్నారు కదా. ఇక్కడ ముస్లిం లీగ్ గురించి మాట్లాడతారా? మాట్లాడరు. ముస్లిం లీగ్ ఆధారంగా ఈ రోజు ఏదైతే జిహాద్ చేస్తూ గజ్వాయే హింద్ అని, లైవ్ జిహాద్లని, హలాల్ ఎకనామీ అని, ఈ ఔరంగజేబు, అక్బర్లు, వీళ్ళంతా టిప్పు సుల్తాన్లు హిందూ గుళ్ళని కూల్చారు కదా, దాని గురించి మాట్లాడతారా? మాట్లాడరు. ఇంకా వాళ్ళని కవర్ చేసుకొస్తారు. ఈ రోజు కూడా బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరుగుతుంది, దాని గురించి మాట్లాడతారా? మాట్లాడరు. కానీ ఇక్కడ ఎవరో ఒక ముస్లింకి అన్యాయం జరిగిపోతే మాత్రం ఒక నెల రోజులు పండుగ అయిపోతుంది. అవునండి, ఖమ్మంలో ఒక చిన్న అమ్మాయి, దాని మీద ఒక జిహాదీ అత్యాచారం చేయబోయాడు. ఆ అమ్మాయి అరిచింది. ఎక్కడ తెలిసిపోతుందని 3వ ఫ్లోర్ నుంచి అమ్మాయిని తోసేసాడు. చచ్చిపోయింది అనుకున్నాడు. ఆ అమ్మాయి బతికి బట్టగట్టింది. ఈ సంఘటన గురించి ఈ దమ్మిడికి పనికిరాని ఇంటలెక్చువల్స్ ఎన్ని వీడియోలు చేశారు? ఒక్క వీడియో చేశారా? చేయరు. ఎందుకంటే అక్కడ వీళ్ళు ఏం చూస్తారు? గ్రేప్ చేసిన వాడు ఎవడు? ముస్లిం. అమ్మ ముస్లిం అయితే మనం ఎట్లా మాట్లాడతాం? వాళ్ళు వచ్చి తాగుతున్నాం కదా రోజు, వాళ్ళు ఇచ్చే డబ్బులు తింటున్నాం కదా, ముస్లిం గురించి ఎట్లా మాట్లాడాలి? అబ్బాబ్బా, కాదు. సరే, ఇక్కడ అమ్మాయి ఉంది, దళిత అమ్మాయి. ఈ అమ్మాయి మీద ఇంకో దళితుడు గనక అత్యాచారం చేస్తే దాని గురించి కూడా మాట్లాడు. ఎందుకంటే అక్కడ ఉన్నది దళితుడే, ఈ అమ్మాయి దళితుడే, కాబట్టి మాట్లాడి లాభం లేదు. అదే ఒక దళిత అమ్మాయి మీద పర్ సపోజ్ ఇలా జరుగుతుందని నేను చెప్పను, పర్ సపోజ్ ఒక బ్రాహ్మణుడు అత్యాచారం చేశాడు అనుకోండి, ఇక వీళ్ళకి పండగ చేసుకుంటారు. ఇంకా 1 సంవత్సరం పాటు వీడియోల మీద వీడియోలు. ప్రతి దమ్మిడికి పనికిరాని ఎదవ సన్నాసి దీని మీద వీడియోలు చేస్తూ ఉంటాడు. అలా చేయమని వీళ్ళకు డబ్బుతో పాటు బాటిళ్లలో నింపిస్తారండి. ఏం లేదండి, కోకోనట్ వాటర్ అది కాదండి, థమ్స్అప్ కాదండి. ఆ డబ్బులు ఇచ్చేవాడు ఉచ్చం కూడా నింపిస్తాడు. అది కూడా తాగాలి. ఏమైనా డబ్బులు తింటే లాభం లేదు. వాడి ఉచ్చం కూడా తాగి అప్పుడు వీడియోలు చేయాలి. మీరు అర్థం చేసుకోవాలి సెన్సిటివిటీస్. ఎవడైనా ఊరికే డబ్బులు ఇస్తాడండి, డబ్బుతో పాటు అది కూడా తాగాల్సి వస్తుంది. తాగితేనే ఆ డబ్బులు ఇస్తాడు. అప్పుడు ఇలాంటి ఎదవ స్టోరీలన్నీ, నాటకాలన్నీ ఆడాలి. రోహిత్ వేముల అని మన హైదరాబాద్లోనే ఒక చచ్చిపోయాడు, ఒక కుర్రాడు. వాడు సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకంటే హీ వాజ్ సపోర్టింగ్ జిహాదీస్, టెర్రరిస్ట్లను సపోర్ట్ చేశాడు. రివర్స్ కొట్టింది, సూసైడ్ చేసుకున్నాడు. దళితుడు కాదు, వాడిని దళితుల్ని చేసేశారు. ఇది వీళ్ళ గేమ్ ప్లాన్.
వీళ్ళని మీరు హిందువులు అనుకుంటే పప్పులో కాదండి పెడలో కాలేసినట్టు. అది కదా. ఇంకో వీడియోకి వెళ్దాం. Yeah, I think it's a fact that he has been held as an under trial for more than 5 years. He has been repeatedly refused bail. Is I think a reflection of the way our judiciary is working these days. ఇక్కడ ఈ కమ్యూనిస్ట్ మనిషి మాట్లాడుతున్నది ఎవరినో జైల్లో వేశారు, వాడు దేశభక్తుడు కాదు కాదు కాదు. బెయిల్ రాలేదు. ఎవరి గురించి బాధపడుతుందండి? ఉమర్ ఖాలిద్ గురించి బాధపడుతుంది. ఉమర్ ఖాలిద్ ఎవడండి? ఢిల్లీ రాయిట్స్ లో వన్ ఆఫ్ ద అక్యూజ్డ్. ఢిల్లీ రాయిట్స్ ని ప్రోత్సహించి వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి గొడవలు పెట్టి ఢిల్లీ రాయిట్స్ జరిగేటట్టు చేసిన నీచ నికృష్టుడు. వాడికి బెయిల్ దొరకట్లేదు అని మాట్లాడుతుంది. ఎవరో దేశభక్తుడు జైలుకు పోయాడని మాట్లాడట్లా. కమ్యూనిస్టులకి అంత దేశప్రేమ లేదండి. వాళ్ళు డబ్బులు ఇస్తున్నానని చెప్పాను కదా, డబ్బులతో పాటు బాటిల్ కూడా ఇస్తున్నానని చెప్పారు కదా. మరి ఆ బాటిల్లో ఉన్నది తాగినప్పుడు తెలుపుకోవాలి అదేనండి, మేము వాళ్ళకు ఫేవరబుల్గా ఉన్నాము, టెర్రరిజానికి ఫేవరబుల్గా ఉన్నాము, జిహాదీకి ఫేవరబుల్గా ఉన్నాను అని చెప్పుకోవాలి కదా వీళ్ళు. వాడి గురించి బాధపడుతుంది ఈమె. ఎవరో దేశభక్తుల గురించి, ఏదో దేశం బాగా కావాలని కోరుకోవట్లా. టెర్రరిస్ట్కి బెయిల్ దొరకట్లేదని బాధపడుతుంది. వీళ్ళని మీరు హిందువులు అనుకుంటే ఎట్లా అండి? అంత అమాయకంగా మాట్లాడితే ఎట్లా? మరీ అమాయకులు మీరు. దిస్ ఇస్ కమ్యూనిజం. వీళ్ళు నికృష్టులు. ఇంకో వీడియో ఉంది, అది కూడా మనం చూద్దాం. ఇంట్లో 40% మంది పిల్లలకి ఆవు మాంసం, గొడ్డు మాంసం తింటే తప్ప ప్రోటీన్స్ అందవు. సో మన భారతదేశంలో, మన తెలంగాణలో ఉన్న క్యాండిడేట్ ఒక ఆమె. ఇప్పుడు మాల్ న్యూట్రిషన్ అనేది సమాజంలో ఉంది. దానికి గొడ్డు మాంసం తినడం ఎందుకు? పంది మాంసం పెట్టొచ్చు కదా. సరే, ఇప్పుడు పంది మాంసం పెడితే బెటర్ కదా అంటే పంది మాంసం పెడితే ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే వీళ్ళ భాయిచారా జిహాదీలతో ఉంది కదా. పంది మాంసం పెడితే వాడు ఎఫెక్ట్ అవుతాడు. గుడ్డు మాంసమే పెట్టాలి, అది కూడా ఆవు మాంసమే పెట్టాలి. అర్థం చేసుకోండి. వీళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందో అర్థం చేసుకొని ఆలోచించండి ఒకసారి. ఆవు మాంసం, గొడ్డు మాంసం అది మాత్రమే పెట్టాలి. ఎందుకు పంది మాంసం పెట్టలేమా? పోనీ అందరూ నాన్ వెజ్ ఉండరుగా, కొందరు వెజిటేరియన్స్ ఉన్నారుగా, గుడ్డులు పెట్టొచ్చుగా. ప్రోటీన్ ఏదైతే గుడ్డులో ఉంటుందో చాలా మంచిది, గుడ్లు పెట్టొచ్చుగా, అది పెడుతున్నారు. కానీ ఆవు మాంసమే పెట్టాలి అంటే ఈమె ఇండైరెక్ట్లీ ఎవరిని బ్లేమ్ చేస్తుంది? హిందువులని బ్లేమ్ చేస్తుంది. ఎందుకంటే హిందువులకు ఆవు పవిత్రం, కానీ చంపొద్దు అని మనం అంటాం కదా. ఆ యాంగిల్లో కనెక్ట్ చేస్తుంది ఈమె. మరి ఈమెని మీరు హిందువు అనుకుంటారండి? ఈమె హిందువా? నికృష్టురాల. నికృష్టులు వీళ్ళు హిందువులు కాదండి. వీళ్ళు దేశద్రోహులు, చైనాకి, డీప్ స్టేట్కి అమ్ముడు పోయిన బానిసలు. వాళ్ళ డబ్బులతో పాటు బాటల్లో నింపిస్తారు కదా, అదంతా తాగుతారు రోజు. అందుకే వీళ్ళ ఆలోచనలు ఇంత ప్రమాణంగా ఉంటాయి. 41% మంది స్టాండర్డ్ గ్రోత్ తో వేస్టింగ్ అవుతున్నారు ఈ దేశంలో పిల్లలు. మరి నువ్వేం చేస్తున్నావమ్మా? నీ దగ్గర కమ్యూనిస్టుల దగ్గర బాగానే డబ్బులు ఉంటాయి కదా, ఒక 10 స్కూళ్ళు నువ్వు అడాప్ట్ చేసుకోవాల్సింది. ఈ పనికిరాని స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తున్నావు ఈ వీడియోలో? ఒక 10 స్కూళ్ళని అడాప్ట్ చేసుకొని భోజనం పెట్టక్కడ. నీకు అంత కన్సర్న్ ఉంటే, సామాజిక సేవ చెయ్యాలనుకుంటే 10 స్కూళ్ళని అడాప్ట్ చేసుకో. నువ్వు ఒక 10 స్కూళ్ళని అడాప్ట్ చేసుకో. నీలాంటి కమ్యూనిస్టులు ఉన్నారు కదా చాలామంది, ఒక్కొక్కరు ఈ సొల్లు కబుర్లు చెప్పే బదులు ఒక 10 స్కూళ్ళని అడాప్ట్ చేసుకొని అక్కడ భోజనం పెట్టండి, మధ్యాహ్న భోజనం. మళ్ళీ ఆవు గేవు కాదు, పెడితే పంది మాంసం పెట్టండి, లేకుంటే గుడ్లు పెట్టండి. పంది మాంసం చాలా మంచిదంట. నేను నాన్ వెజిటేరియన్ కాదు, నేను శుద్ధ శాకాహారిని. ఒకప్పుడు తిన్నా కూడా నేను, అంటే ఏది మటన్ ఇది తిన్నాను, కానీ బీఫ్ నేను ఎప్పుడు తినలే. ఇప్పుడైతే అది కూడా మానేశాను, 10 ఏళ్ళు అయింది. కాబట్టి నువ్వు స్కూళ్ళని అడాప్ట్ చేసుకుంటే, ఎవరైనా తినాలి అని అనుకుంటే పంది మాంసం బెస్ట్, లేదంటే గుడ్లు పెట్టు. నువ్వు అడాప్ట్ చేసుకో స్కూళ్ళని, ఎవడొద్దన్నాడు? స్కూళ్ళని అడాప్ట్ చేసుకొని మంచి భోజనం పెట్టు. నీకు అంత కన్సర్న్ ఉంది కదా. నీ కన్సర్న్ వాళ్ళు తిని బాగుపడుతున్నారా లేదా కాదు, నీ కన్సర్న్ ఏంటంటే హిందువులని ఎలా ఇన్సల్ట్ చెయ్యాలి, అది నీ కన్సర్న్. అందుకే ఆవు మాంసాన్నే పెట్టాలి అక్కడ. అంటే దీని ద్వారా సనాతన ధర్మాన్ని తక్కువ చేయాలి, లేకుంటే క్రమక్రమంగా నాశనం చేయాలి. అది నీ టార్గెట్.
అని నువ్వు చెప్పవుగా, మాకు అర్థమవుతుంది, యూ కెన్ అండర్స్టాండ్ ఇట్. సో ఇది ఒరిజినల్ క్యారెక్టర్ ఆఫ్ కమ్యూనిస్టులు అండి. ఇలాంటి వీడియోలు వచ్చాడు ఉన్నాయి నా దగ్గర, మనం ప్లే చేసుకుంటూ పోతే చాలా చాలా చెప్పుకోవచ్చు. బట్ సందర్భం వచ్చినప్పుడు ఈ నికృష్టులు ఎలాంటి ప్లాన్లు వేస్తారో, వీళ్ళు ఎలాంటి దేశ ద్రోహులు, వీళ్ళు ఎలాంటి హిందూ ద్రోహులు, ఇంకా ఇంకా డీటెయిల్డ్గా మీకు నా వీడియోలో చెప్తాను. సో ప్రేక్షకులు, వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.